సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున 7వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను చెప్పుటకు గాను మోక్ష మార్గం టీవీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్స్లో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు ఈ కార్యక్రమములను ప్రసారం చేయటం జరుగుతుంది. నా 58 ఏళ్ల అనుభవంలో 7 అంశములను గురించి ఈ ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. 7 అంశములలో మొదటి అంశము మాట గురించి, 2వ అంశము మాట గురించి, 3వ అంశము మాట గురించి, 4వ అంశము మాట గురించి, 5వ అంశము మాట గురించి, 6వ అంశము మాట గురించి, 7వ అంశము మాటల గురించి మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను మీకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మాట గురించి 333 ఎపిసోడ్లను సిద్ధపరచడం జరిగింది. 7వ ఎపిసోడ్లో మొదటి మాటను చూసినట్లయితే
పూర్వీకులు మాట్లాడే మాట గురించి, కష్టేఫలి గురించి 50 ఏళ్లకు పూర్వము పూర్వీకులైనటువంటి మత్తే కాంతమ్మ, వెంకన్న మాట్లాడే మాట గురించి, వారి కష్టేఫలి గురించి చూసినట్లయితే మా మేనత్త, మా మేనమామ ఉండి అనే ఊరిలో పూరి గుడిసెలో ఉండేవారు. మా మేనత్త, మా మేనమామ కూడా ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్ళే పరిస్థితి. వారు కూడా పుల్లల పొయ్యిపై వంటలు చేసుకునే పరిస్థితి. కిరసనాయిలతో దీపం బుడ్డి వెలిగించి ఇంటిలో పెట్టుకునే పరిస్థితి. ఈ రకంగా మా మేనత్త, మా మేనమామ ఇటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసి వెళ్ళటానికి, రావటానికి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి మా మేనత్త, మా మేనమామ నన్ను పంపించేవారు. ఇటువంటి గొప్ప మనసు, ఇటువంటి కష్టాలు పడినటువంటి పూర్వీకులైనటువంటి మీ పూర్వీకులైన వారికి, మేనత్త మేనమామలైన, మా పూర్వీకులైన మేనత్త మేనమామలైన మత్తే కాంతమ్మ, వెంకన్న ప్రభునందు నిద్రించినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి రెండవ మాట, పూర్వీకుల వారసులు మాట్లాడే మాట, వారు పడే కష్టేఫలి. మరి దిడ్ల ముత్యాలు వారసుడైనటువంటి దిడ్ల సంపతరావు మా నాన్న 22 ఏళ్లుగా పూరి గుడిసెలో ఉంటూ చెరకు తోట పనులకు మా నాన్న వెళ్ళటం జరిగింది. చెరకు తోట పనులంటే ఆ చెరకు తోట పనులు పెడలకు మొల చుట్టని, రెండవ చుట్టని జడవేయటమని, అలాగే చెరకులు నరికిన తర్వాత అవన్నీ కట్టలు కట్టి మోపులుగా మోసుకుని వెళ్ళి మిషన్లో పెట్టి ఇన్న తర్వాత వచ్చిన రసముతో బెల్లం వండటం, అటువంటి రకరకాలైన పనులు మా నాన్న పనులు చేయించేవాడు. నేను కూడా, మా నాన్న కూడా వెళ్ళినప్పుడు అటువంటి పనులనే చూసేవాడిని. మరి 22 ఏళ్ళుగా మా నాన్న ఇటువంటి రకమైన ఇన్ని పనులు చేసినప్పటికీ మా పరిస్థితి ఎప్పటికీ మారటం లేదు. అదే పూరి గుడిసెలో ఉండటం, అదే గంజన్నం తినటం, మళ్ళీ తెల్లవారంగానే కూలి పనికి వెళ్ళటం, బట్టలు కూడా సరైన బట్టలు వేసుకొని స్తోమత లేకపోవటం. ఈ రకంగా మరి మా నాన్న అటువంటి కష్టాలు పడినటువంటి మా నాన్నకు మరొక్కసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మూడవ మాట, పాస్టర్లు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటూ పాస్టర్లు అనేక పేదరికంలో ఉంటూ కుటుంబం కూడా కడుపు నిండా తినడానికి సరైన భోజనం లేక అనేక రకాలుగా కష్టాలు పడిన పాస్టర్లను ఆ రోజుల్లో నేను చదువుకున్నప్పుడు మరి మేము దేవుణ్ణి నమ్ముకపోయినప్పటికీ అటువంటి పాస్టర్లు మరి నేను చూడటం జరిగింది. అటువంటి పాస్టర్లు మరి ఉదయాన్నే మరి చర్చి 10 గంటలకే అని తెలిసినప్పుడు మరి ఛార్జీలు కూడా డబ్బులు లేక నడుచుకుంటూ వచ్చే పాస్టర్లను చూశాను. లేదా ఎంతో 10-15 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి మరి సువార్త సేవ చేసిన పాస్టర్లను చూశాను. అటువంటి పాస్టర్లు అటువంటి 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఇటువంటి కష్టాలు పడి సువార్త సేవ చేసినటువంటి అటువంటి పాస్టర్ కుటుంబమునకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 4వ మాట, పాస్టర్లు వారసులు మాట్లాడే మాట, వారి పడే కష్టేఫలి, టెక్నాలజీ సువార్త. పాస్టర్లకు వారసులుగా పుట్టినటువంటి వారు మరి ఈ రోజుల్లో పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో కూడా సువార్త సేవలు గొప్పగా చేస్తున్నారు. తండ్రులు అయితే నడుచుకుని వచ్చేవారు, సైకిల్ మీద వచ్చేవారు. అయితే వారి కుమారులుగా పుట్టినటువంటి వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించి మరి వారు కారులో వెళ్ళి సువార్త చేయటం మాత్రం కాకుండా విమానాలలో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సువార్త సేవ చేసే భాగ్యం, అటువంటి సువార్త సేవ చేస్తూ ప్రభునందు నిద్రించినటువంటి దైవ సేవకులైనటువంటి ఇమ్మానియేల్ బొల్లం గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలా అటువంటి గొప్ప స్వార్థ సేవ చేసి ప్రభునందు నిద్రించిన అనేక మంది దైవ సేవకుల్ని ఎంతోమంది మనం చూసి ఉన్నాం. అటువంటి వారికి మనం ఎప్పుడూ జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే
వారు ఎంతో కష్టపడి సువార్త సేవ చేసి అందించిన వారు. అటువంటి సేవకులకు మనం ఎప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండటం మంచిది. 5వ మాట, పుట్టుక క్రైస్తవులు 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఉంటూ ప్రతిరోజు కూలి పనులకు వెళ్ళేవారిని చూసాము. మా ఊరిలో అయితే కూలి పనులకి వెళ్ళే వారికంటే పాలేతనం బల్లిపాడులో మరి రాజుల దగ్గర ఎక్కువగా పాలితనం ఉన్నవారిని ఎక్కువగా చూశాను నేను. అలాగా పాలితనం ఉంటూ వారమంతా పాలితనం ఉన్నా కానీ, వారమంతా కూలి పనులకు వెళ్ళినా కానీ వారికి వచ్చిన ఫస్ట్ పంటలో ధాన్యమైనా, బియ్యమైనా, లేకుండా ఫలాలైనా, కూరగాయలైనా అవన్నీ కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధికి తెచ్చి అవి చచ్చి అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పాట పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ 5 పైసలని, 10 పైసలని, 20 పైసలని, ₹1 అలాగా ఆ చర్చిలో తెచ్చినటువంటి ఆ ఫలాలను పాడుకోవటం, ఆ రకంగా దేవుని సన్నిధిలో పుట్టుక క్రైస్తవులుగా దేవుని ఆరాధించటం, దేవుని ఆనుకుని ఉండటం అది ఎంతో గొప్ప విషయం. అటువంటి పుట్టుక క్రైస్తవులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట, వారు పడే కష్టే ఫలి చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు వారసులుగా మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ గొప్పగా ఆశీర్వదించబడ్డారు. దేవుడు ఆ పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన ఫలితమే ఈ రోజున వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మాత్రమేనని ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. మీ రోజు గొప్పగా కోటీశ్వరులుగా, ధనికులుగా, గొప్ప కుటుంబములుగా, మరి పెద్ద బంగాళాలు కట్టుకొని ఎంతో సంతోషముగా, ఆనందముగా మరి దేవుడు ఇంత గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి ఇటువంటి గొప్ప ఉద్యోగాలు మీకు ఇచ్చి ఇటువంటి మీకు గర్భఫలంగా పిల్లల్ని ఇచ్చారంటే కారణం తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మాత్రమని జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దండి మీరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కన్నీటితో, కష్టముతో, ఉపవాసాలతో ప్రార్థన చేసేవారు. ఈ రోజుల్లో అంత కఠినంగా ఉపవాసాలు ఎవరు ఉంటున్నారు? అంత కఠినంగా గంటలుగా ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? ఎవరు చేయట్లేదు. అయితే ఇటువంటి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వల్ల ఆశీర్వదింపబడిన కుటుంబాలకు నేను చెప్పే మాట ఏమిటంటే, మీరు ఒకే ఇంటిలో ఉంటూ, ఒకే కుటుంబంలో ఉంటూ భార్యాభర్తలుగా మాట్లాడుకోవటం లేదా, తండ్రి కొడుకులుగా మాట్లాడుకోవటం లేదా, తండ్రి కూతురుగా మాట్లాడుకోవటం లేదా, తల్లి కొడుకుగా మాట్లాడుకోవటం లేదా, మరి అత్త కోడలుగా మాట్లాడుకోవటం లేదా, కోడలు మామయ్యలుగా మాట్లాడుకోవటం లేదా, వీటన్నింటికీ కారణం మాట మాత్రమే. మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. అప్పుడు మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి, దేవుని దీవెనలు ఎక్కువగా మీ కుటుంబంపై కుమ్మరించును గాక. దేవుని మాటలను పొదుపు చేయండి. మనుషులతో మాట్లాడే మాటలు మాత్రమే పొదుపు చేయండి. దేవుణ్ణి ఎక్కువగా స్తుతించండి. మరి అలాగా ఒకే ఇంటిలో ఉంటూ మాట్లాడుకోకుండా ఉండే కుటుంబం ఎవరైనా చూసినట్లయితే, మరి అత్తగారు మాట్లాడే మాట కోడలకు నచ్చగా, ఇది ప్రతి ఇంట్లో కూడా ఉండే సమస్య. అత్తగారు మాట్లాడే మాట కోడలకు నచ్చగా అత్త కోడలు మాట్లాడుకోకుండా ఉండే కుటుంబాలు ఈ రోజుల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో అత్త కోడళ్ళు మాట్లాడుకోకుండా ఉన్న కుటుంబాలు మాత్రమే కాదు, అత్త కోడళ్ళు ఫ్రెండ్లీగా ఉంటూ ఒకే మంచం మీద పడుకుని రాత్రి అయినా కానీ మాటలే మాటలు, నవ్వులే నవ్వులు. అలాగే ఫోన్ చేసినా కానీ అత్త కోడలు మాటలే మాటలు, నవ్వులే నవ్వులు. అలా వీడియో కాల్ చేసుకున్నా కానీ మాటలే మాటలు, నవ్వులే నవ్వులు. అటువంటి అత్త కోడళ్ళ గురించి మీకు రానున్న ఎపిసోడ్లో అత్త కోడలు ఫ్రెండ్లీగా ఉండే వారి ఇరువురు గురించి మీకు రానున్న ఎపిసోడ్లో మీకు అందరికీ చెప్పబోతున్నాను. అయితే మరి అత్త మాట్లాడే మాట కోడలకు నచ్చక అత్త కోడలు ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా ఉంటున్నారా? అయితే మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. దేవుని ఎక్కువగా స్తుతించండి. 7వ మాట, దేవుడు మాట్లాడే మాట 7 మాటలు, శిలువలో మాట్లాడే మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు మాట్లాడే 7 మాటలు చెప్పే ముందు ఒక స్తుతి గీతం విందాం. విన్న తర్వాత దేవుడు మాట్లాడే 7 మాటలకి దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించానో మీకు అందరికీ చెప్పబోతున్నాను.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించటం మంచిదని పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథములలో నుండి 333 స్తుతించే వాక్యములలో 19వ స్తోత్రముతో అగోచరుడు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని స్తుతించుట మంచిది. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. మరి దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచడం మంచిదని పత్రికా పాఠ్యములో 23 గ్రంథములలో ఉన్న 333 మహిమపరిచే వాక్యములలో 20వ స్తోత్రంతో అద్వితీయ జ్ఞానవంతుడైన దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లింతుమని మహిమపరచుట మంచిది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. దేవుడు మాట్లాడే మూడవ మాటకు దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచుట మంచిదని సువార్త పాఠ్యములో 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 21వ స్తోత్రంతో అద్వితీయ సత్యవంతుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని గణపరచుట మంచిది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం.
మరి దేవుడు మాట్లాడే 4వ మాటకు, దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని, 333 విజ్ఞాపన ప్రార్థనలో 7వ రకమైన విజ్ఞాపన ప్రార్థన ఏమిటంటే యూకేజీ ఇద్దరు పిల్లలు మంచిగా చదువుకోవాలని వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చటం మంచిదని, 333 కృతజ్ఞత కానుకలలో 7వ రకమైన కృతజ్ఞత కానుక ఏమిటంటే యూకేజీ చదువుతున్న పిల్లల ఫీజు కట్టినందుకు దేవునికి కృతజ్ఞత కానుక ఇవ్వటం జరిగింది. 6వదిగా దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించటం మంచిదని, 333 కృతజ్ఞతాస్తుతులలో 7వ రకమైన కృతజ్ఞతాస్తుతి ఏమిటంటే యూకేజీ సంవత్సరమంతా పిల్లలు చదువుతున్నందుకు ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరిగింది. దేవుడు మాట్లాడే 7వ మాటకు దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చటం మంచిదని, 333 సాక్ష్యములలో 7వ రకమైన సాక్ష్యం ఏంటంటే 29 ఏళ్లుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించటం మంచిదని సాక్ష్యం ఇవ్వటం జరిగింది. ఈ రకంగా యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటలకు 7 రకాలుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా అంచెలంచెలుగా దేవుడు ఏ రకంగా ఆశీర్వదించాడో ఇక ముందు ఎపిసోడ్లను మీరందరూ చూడవలసిందిగా కోరుచున్నాను. దేవుని దయతో ఈ రోజున మరి 7వ ఎపిసోడ్లో 7వ మాట గురించి, 7వ రకమైన పురుగుల గురించి, 19వ స్తోత్రం గురించి, 20వ స్తోత్రం గురించి, 21వ స్తోత్రం గురించి టీవీలో చెప్పుటకు, యూట్యూబ్లో చెప్పుటకు సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ లక్ష్మీ పండు నేతల వారికి నా ప్రత్యేకమైన దీవెనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 7వ ఎపిసోడ్ను మరి టీవీ ద్వారాను, యూట్యూబ్ ద్వారాను, లైవ్ ద్వారా చూసిన కుటుంబాలని దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాలని అంచెలంచెలుగా ఆశీర్వదించాలని మీ అందరి కొరకు ఇప్పుడు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన ప్రభ ఈ రీతిగా మాట గురించి నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదాన నాడు నేడు అనే కార్యక్రమం చెప్పుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజున అనేక కుటుంబాల్లో ప్రభ పెళ్లి రోజులని, పుట్టినరోజులని అనేక కార్యక్రమాలు సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్న కుటుంబాలను ప్రభ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరైతే ప్రభ ఇగో తండ్రి ఆర్థిక ఇబ్బందులతో మరి అప్పులకు వడ్డీలు కట్టలేక, బ్యాంకుల్లో ఈఎంఐ కట్టలేక, ప్రభ నిరుద్యోగ సమస్యతో, ప్రభు సరైన ఉద్యోగం లేక, గర్భఫలం రాక ఎవరెవరైతే బాధపడుతున్నారో అటువంటి వాటికి నాయన ప్రభ సంకళ్ళను మీరు కొట్టివేసి వారి కుటుంబంలో ఈరోజే శుభకార్యములు, సంతోషకార్యములు జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాల ప్రభ. ఈ రోజున చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, యవనస్తులు కాలేజీలకు వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలుగా ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి వచ్చినప్పుడు, అలాగే విదేశాలకు వెళ్ళేవారిని, వచ్చేవారిని, మరి వారు ఉంటున్న గృహం చుట్టూ, వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ, వారు వెళ్ళుచున్న ఆ వాహనాలపై మీ కంచె కాపుదల ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి. వారు చేయుచున్న పని దేని గురించి అయితే ప్రయత్నాలు చేస్తున్నారో వారు చేయుచున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రభా మీరే శుభకార్యాలు జరిగించే వాటిగా నన్ను జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దయలో, మీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కాసి కాపాడి ఇలా ఈ రీతిగా ప్రభా ప్రతిరోజు మిమ్మల్ని స్తుతించే కుటుంబాలుగా, మీరు మహిమపరిచే కుటుంబాలుగా, గణపరిచే కుటుంబాలుగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మరి 8వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసిన దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 8వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఫారిన్ కంట్రీస్లో ఉన్న తెలుగు వారందరికీ, ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.